ఈరోజు ఈ కార్యక్రమానికి మీకు స్వాగతం. మనం ఇప్పటివరకు టిబెటియన్ బాక్స్ బ్రీతింగ్, సృష్టి క్రమం, క్షీణిస్తున్నటువంటి మన యొక్క కణాలు, క్షీణించేటువంటి కణాల వల్ల మన ఆయుష్ తగ్గిపోతోంది. క్షీణించేటువంటి కణాల వల్ల మన యొక్క ఆరోగ్యం అనేది తగ్గిపోతోంది. ఆ కణాలని మళ్ళీ ప్రతిసృష్టి చేయడం కోసం ఆ దేవుడు మనకి ఆ ప్రతి ఒక కణంలో ఆ పై పొర ఏదైతే ఉంటుందో సెల్ మెంబ్రెయిన్ అని, ఆ సెల్ మెంబ్రెయిన్ కింద ఉండేటువంటి మయోస్టెమ్ సెల్స్ అంటే మాతృ కణజాలం అని అంటాం. ఆ మాతృ కణజాలం అనేది మనం సృష్టి క్రమంలో ఆ కణం చుట్టూ ఉండేటువంటి ఆ పొరని విచ్ఛేదనం చేయటం ద్వారా, నొప్పి ద్వారా, అంటే మన కండరాల్ని లాగటం వల్ల, కండరాల్ని కుచింప చేయటం వల్ల, కండరాల్ని వ్యాకోచింప చేయటం వల్ల, ఈసెంట్రిక్ స్ట్రెచ్ లాగటం వల్ల ఆ యొక్క సెల్ మెంబ్రెయిన్ ఏదైతే ఉంటుందో, మజిల్ యొక్క సెల్ మెంబ్రెయిన్ ఏదైతే ఉంటుందో అది విచ్ఛిన్నమై, అది రప్చర్ అయ్యి, అందులో ఉండేటువంటి ఫాస్ఫోలిపిడ్స్ రిలీజ్ అయ్యి, ఆ ఫాస్ఫోలిపిడ్స్ రిలీజ్ అయినప్పుడు ఫాస్ఫోలిపేజ్ అనేటువంటి ఎంజైమ్ ఏదైతే ఉంటుందో అది అరాచిడానిక్ యాసిడ్, ఆక్సిజనేజ్ కాంపౌండ్స్ని ప్రొడ్యూస్ చేస్తుందని, అవి నొప్పిని ప్రొడ్యూస్ చేసేటువంటి అరాచిడానిక్ యాసిడ్కి సంబంధించినటువంటివి. ఆ అరాచిడానిక్ యాసిడ్ అంటే మన యొక్క శరీరంలో అరాచకాన్ని సృష్టించేది, నొప్పిని కలిగించేదాన్ని అరాచిడానిక్ యాసిడ్ అని అంటాం. ఆ అరాచిడానిక్ యాసిడ్ అనేది నువ్వు దాన్ని వినియోగించుకుంటే నువ్వు కొత్త కణాలని ఉత్పత్తి చేయవచ్చు, నువ్వు ఎప్పుడు నవయవనంగా ఉండొచ్చు. అంటే ఆ నొప్పిని నువ్వు యోగులు ఏ విధంగా ఉపయోగించుకున్నారో నీ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటానికి, నవయవనంగా ఉండటానికి ఆ నొప్పిని ఉపయోగించుకోవచ్చు. నీకు ఆ నొప్పిని కలిగించేటువంటి అరాచిడానిక్ యాసిడ్, ఆ అరాచకాన్ని సృష్టించేటువంటి అరాచిడానిక్ యాసిడ్, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నీకు తెలియలేదు, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియలేదు. నొప్పి అని బాధపడతా, అవునా డోలో అంటా, అవునా మాత్ర వేసుకుంటా, అవునా ఆ నొప్పిని తగ్గించుకోవడం కోసం ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆ నొప్పిని అద్భుతంగా దాన్ని నీ ఎదుగుదలకి, నీ యొక్క గ్రోత్కి, నీ యొక్క శరీరం వృద్ధాప్యం రాకుండా కాపాడుకోవడానికి ఇచ్చినటువంటి దేవుడిచ్చినటువంటి ఆ నొప్పిని మనం వృద్ధాప్యం తొందరగా రావడానికి, సమస్త వ్యాధులు తొందరగా రావడానికి ఆ నొప్పిని మనం అణిచివేసి, మాత్రల ద్వారా అణిచివేసి మనం విధ్వంసాన్ని సృష్టిస్తున్నాం. సో సృష్టి క్రమం అని దేన్ని అనుకున్నాం? ఆ నొప్పిని కలిగించేటువంటి అరాచిడానిక్ యాసిడ్ కావాలనే వ్యాయామంలో మనం ఏ విధంగా ఎగరటం కానీ, ఆ తర్వాత మన బరువును ఉపయోగించి మన సృష్టి క్రమంలో చేసేటువంటి ఆసనాలు కానివ్వండి, ఇవన్నీ కూడా కణజాలం పైన ఉండేటువంటి పొరని ఛేదించడం ద్వారా, అక్కడ కింద ఉండేటువంటి మయోస్టెమ్ సెల్స్ ఏదైతే ఉంటాయో, మాతృ కణజాలం ఏదైతే ఉంటుందో వాటినే శాటిలైట్ సెల్స్ అని అన్నాం. గాడ్ సెల్స్ అని అంటాం, దేవుని యొక్క కణాలని అంటాం. ప్రతి కణంలో కూడా దేవుని యొక్క కణాలు ఉంటాయి. అంటే మన జీవితంలో ఎప్పుడైనా ఆ మాతృ కణాలని, ఆ దేవుని యొక్క కణాలని మనం ఆ కణం డ్యామేజ్ అయినప్పుడు, ఆ కణం పని చేయకుండా ఉన్నప్పుడు ఆ కణాన్ని మనం రిపేర్ చేసుకోవడానికి దేవుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఒక సృష్టి. ఆ సృష్టి కణాలని మనం గనక ఉపయోగించుకున్నట్లయితే, అవి ఉపయోగించుకోవాలి అని అంటే నీ యొక్క వ్యవస్థ, నీ కణజాలం యొక్క వ్యవస్థ సమగ్రంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. దానికి కావాల్సినటువంటి పోషక పదార్థాలన్నీ ఉంటే అప్పుడు ఈ యొక్క ఇవన్నీ కూడా గ్రోత్ హార్మోన్స్ అనేవి ఎప్పుడైతే ఈ నొప్పిని కలిగించేటువంటివి రిలీజ్ అవుతాయో అప్పుడే గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి రిలీజ్ అవుతాయి. కనీసం 6 రకాల 7 రకాలైనటువంటి గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో, హెపారోసైట్ గ్రోత్ ఫ్యాక్టర్ అని అంటాం, ఫైబ్రోబ్లాస్ట్ గ్రోత్ ఫ్యాక్టర్ అని అంటాం, హ్యూమన్ గ్రోత్ హార్మోన్ అని అంటాం. ఈ విధంగా ఇంటర్లూకైన్ హార్మోన్స్ IL-1, IL-6, IL-35 ఈ విధంగా ఎన్నో, ఆ తర్వాత ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ TNF, ఇలాంటివన్నీ కూడా విధ్వంసం జరుగుతున్నప్పుడు దాన్ని రిపేర్ చేయడానికి నీ శరీరం యొక్క రోగ నిరోధక వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది సోల్జర్స్ అన్నింటినీ పంపిస్తుంది.
ఆ సోల్జర్స్ ద్వారానే నువ్వు ఎదుగుతావు. నీ రాజ్యం వృద్ధి చెందాలి అని అంటే నువ్వు యుద్ధం చేయాలి. ఆ యుద్ధంలో గెలిస్తే నీ రాజ్యం విస్తరిస్తుంది. అంతేగాని శత్రువుల్ని జయించకుండా ఏ రాజు కూడా చక్రవర్తి కాలేడు. లోపల కూడా అదే వ్యవస్థ. ఆ శత్రువుల్ని, నొప్పిని కలిగించేటువంటి ఆ శత్రువుల్ని నువ్వు గనక జయిస్తే, వాటిని కనుక హ్యాండిల్ చేస్తే, ఆ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్, నొప్పిని కనుక నువ్వు ఎలా హ్యాండిల్ చేయాలో నువ్వు తెలుసుకుంటే, నొప్పి ద్వారానే నీ యొక్క ఎదుగుదల, నీ బ్రెయిన్ కావచ్చు, నీ మెదడు యొక్క ఎదుగుదల కావచ్చు, నీ యొక్క శరీరం యొక్క ఎదుగుదల కావచ్చు. ఎవరైతే చిన్నప్పటి నుండి కష్టపడతారో, ఎవరైతే జీవితంలో అన్ని కష్టాలని ఒడిదొడుకుల్ని ఎవరైతే చూశారో, వాళ్ళు యొక్క మనసు దేనికి కూడా చంచలం కాదు, దేనికి కూడా వ్యధ చెందదు. వాళ్ళ శరీరం దేన్నైనా తట్టుకుంటుంది. అవునా? తతో ద్వంద్వ అభిఘాతం అని పతంజలి మహాముని చెబుతాడు. మానాభిమానముల యందు, శీతోష్ణ స్థితుల యందు, ఆకలి దప్పుల నుండి ఎవరైతే తట్టుకుందరో, హే అర్జున, వాడే యోగి, వాడిని స్థితప్రజ్ఞుడు అందురు అని ఆ కృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు. ఆ విషయమే ఆ పతంజలి మహాముని కూడా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ప్రయత్న శైధిన్య అనంత సమాపతిభ్యా, ఈ ఆసనం ద్వారా, ఈ ఆసనాల ద్వారా మన శరీరం అనేది ఏ వ్యవస్థకి చేరుకోవాలి అని అంటే, మన యొక్క సమాధి శరీరం మీద, ఈ తంత్రం మీద, ఈ యంత్రం మీద పూర్తి కంట్రోల్ రావాలి, ప్రయత్నం లేకుండా కంట్రోల్ రావాలి. ఆ తర్వాత వచ్చేటువంటి కంట్రోల్ గురించి చెబుతున్నాడు. తతో ద్వంద్వ అభిఘాత, ఆకలి దప్పుల నుండి కానీ, మానవుల నుండి కానీ, అభిమానము నుండి కానీ, లేదా శీతోష్ణ స్థితుల నుండి కానీ, ఇలాంటి ద్వంద్వాలు అని అంటాం. వీటిని తట్టుకునేవాడే స్థితప్రజ్ఞుడు అని అంటాం. ఆ ప్రజ్ఞని పుష్టి చేసుకోవడమే మన యొక్క ఆధ్యాత్మికత మార్గంలో చివరి భాగం అంతా కూడా ప్రజ్ఞతో కూడి ఉంటుంది. దాన్ని వివేక ఖ్యాతి జ్ఞానం అని అంటాం. మరి అలాంటి స్థితి రావాలి అని అంటే నొప్పి, తపస్సు అనేది లోపల ఉండేటువంటి వేడిని తీసివేయటం. ఆ వేడిని తీసివేయడం అనేటువంటి ప్రక్రియ, దాన్ని ఏమంటామంటే ఘట విచ్ఛిన్నావస్థ, ఘట పూరకావస్థ, ఘట లయావస్థ. అంటే ఈ యొక్క శరీరం అనేది నువ్వు ఎంత కాలిస్తే ఆ శరీరం అనేది అటువంటి ఘటం, కుండ, అది ఎంత కాలిస్తే మంటలో అది అంత గట్టిగా అవుతుందని చెప్తున్నాడు. ఈ యోగ విద్య అనేటువంటి మంటలో ఈ శరీరాన్ని కాల్చడం వల్ల, ఈ శరీరంలో ఉండేటువంటి వేడిని పూర్తిగా తీసివేయడం వల్ల, ఆ నొప్పి వల్ల మనం ఆ నొప్పిని, ఈ శరీరం గట్టిగా చేయడం కోసం, శరీరాన్ని పూర్తి స్వస్థతగా చేయడం కోసం, మనసు యొక్క ఎదుగుదల కోసం మనం చూస్తున్నాం. అందుకే నేను ఎప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళినా నేను కోరుకునేది ఏంటయ్యా అంటే, ఓ దేవుడా, నాకు అన్నీ ఇచ్చావు, నేను కోరుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చావు. నాకు కావాల్సిందల్లా నా కర్మని ఏమైనా మిగిలి ఉంటే, నా కర్మ తాలూకు ఏమైనా ఉంటే, ఈ కాళ్ళు చేతులు ఆడుతున్నప్పుడు ఈ కర్మకి సంబంధించినటువంటి సమస్యలు, ఏమైనా సమస్యలు ఉంటే, ఏమైనా కర్మ యొక్క నెగిటివ్ కర్మలు ఉంటే వాటిని ఇప్పుడే చేయి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇప్పుడే ఇవ్వు. నాకు సుఖాలు వద్దు, ఏమైనా కష్టాలు ఉంటే ఇవ్వు. ఆ కష్టాలని ఎదుర్కోవడంలోనే నువ్వు ఎదుగుతావు. దేవుణ్ణి కోరుకోవాల్సింది కష్టాలు. దేవుని నువ్వు సుఖాలు కోరుకున్నావు అనుకో, చూస్తున్నావుగా, నీ ఇంట్లో ఏసీ, నీ ఇంట్లో ఉండేటువంటి, ఇప్పుడు ఎండాకాలంలో, వేసవి కాలంలో కానీ, వర్షాకాలంలో కానీ ఏసీ లేకుండా పడుకోలేని పరిస్థితి. మరి ఏసీ ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఏసీ లేకుండా పడుకోలేదు. ఇప్పుడు ఏసీ లేకుండా నిద్ర పట్టదు. అంటే ఏంటి? నువ్వు బలహీనంగా అయ్యేవా లేకుండా బలంగా అయ్యేవా? నిజంగా బలమైనటువంటి వ్యక్తివే తయారవుతే మరి ఏసీ ఉన్నా లేకపోయినా కూడా నువ్వు నిద్రపోవాలి చక్కగా. మరి ఏసీ లేకుండా నిద్రపోవట్లేదంటే అది బలహీనత. ఇప్పుడు రిఫ్రిజిరేటర్ లేకుండా
సో మంచినీళ్ళు తాగట్లేదు అని అంటే, రిఫ్రిజిరేటర్ లేకుండా కూరగాయలు వండుకోవట్లేదు అంటే, రిఫ్రిజిరేటర్ లేకుండా పని నడవట్లేదని అంటే, నీ ఇంట్లో వాషింగ్ మిషన్ లేకుండా పని నడవట్లేదని అంటే, సో నీ ఇంట్లో ఇలాంటివి లేకుండా పని నడవట్లేదంటే, ఏ రోజైనా అవి పని చేయకుండా మానేస్తే, ఏ రోజైనా కరెంటు లేకపోతే, అబ్బా ఈరోజు దేవుడు ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడు, నా శరీరాన్ని దారుఢ్యంగా ఉంచుకోవడానికి, వ్యాయామం ఇవ్వడానికి, ఓహో ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటూ చలాకీగా ఆనందంగా నీ పనులు నువ్వు చేసుకుంటూ దేవుడికి కృతజ్ఞతాభావంతో ఉంటే నువ్వు నిజంగా బలంగా తయారైనట్లు లెక్క. కానీ కరెంటు పోగానే సో మనం అందరినీ తిట్టుకుంటూ ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ, అబ్బో ఎక్కడ కరెంటు పోయింది, కరెంట్ లేకుండా అన్నీ ఆగిపోయాయి అని విసుక్కుంటూ, అంటే ఏంటయ్యా, సుఖాలుగా మరిగినటువంటి శరీరం ఎంత బలహీనంగా అవుతుందో నువ్వు చెబుతున్నావు. సుఖాల వల్ల, అదే మన పూర్వీకులు చెప్పారయ్యా, ఈ ఇంద్రియ సుఖాల వల్ల నువ్వు బలహీనంగా అవుతావు నాయన. ఎప్పుడైతే నువ్వు కష్టాలు ఎదుర్కొంటావో అప్పుడే నువ్వు బలంగా తయారవుతావు. కష్టాలు ఎదుర్కొనేవాడే బలంగా ఉంటాడు. అందుకే అక్కడ శ్రీరాముడే కావచ్చు, అక్కడ పంచ పాండవులే కావచ్చు, వాళ్ళు ఎందుకు గెలుచుకున్నారయ్యా? వాళ్ళ జీవితాన్ని మొత్తం మహాభారతంలో పాండవుల కన్నీ కష్టాలు, రామాయణంలో కష్టాలన్నీ ఎవరికయ్యా? సో శ్రీరామచంద్రుని వెంట ఉన్న వాళ్ళకి. శ్రీరామచంద్రునికి ఎందుకయ్యా కష్టాలు? ఎందుకయ్యా? కష్టాల్లోనే వాళ్ళు పూర్తి ముక్తిని పొందారు. ఎవరైతే సుఖాలని కోరుకున్నారో, రావణాసురుడే కావచ్చు, దుర్యోధనుడే కావచ్చు, వీళ్ళంతా కూడా ఏమయ్యారయ్యా? ఏ కోరుకున్న సుఖాల వల్ల చనిపోయారు. కాలం మారిపోయింది, కలియుగం. దేవుణ్ణి ఏం కోరుకోవాలో కూడా అసలు వివేకం లేకుండా పోయింది. దేవుడే వచ్చి సాక్షాత్ కృష్ణ భగవానుడే దుర్యోధను దగ్గరికి వచ్చి, నాయన నేను నీకు కావాలా లేదా ఈ అనంతకోటి సైన్యం కావాలా అని అడిగాడు. సాక్షాత్ భగవానుడు వచ్చి ఆ యొక్క దుర్యోధనుని ముందు నిలబడి, పాపాన్ని పండించుకునేటువంటి అవకాశం వచ్చినటువంటి ఆ దుర్యోధనుడికి, పాపాల మూట కట్టుకున్నటువంటి ఆ దుర్యోధనునికి, దుష్టకర్మతో ఉండినటువంటి ఆ దుర్యోధనునికి సాక్షాత్ భగవానుడు, పరమగురువు అయినటువంటి ఆ కృష్ణ పరమాత్ముడు ప్రత్యక్షమయ్యి, నాయన నేను నీ దగ్గర ఉన్నాను, అవునా, నువ్వు నన్ను కోరుకుంటావా అని అంటే, ఆ మూర్ఖుడైనటువంటి, అవిద్యతో కూడినటువంటి, దుఃఖంతో కూడినటువంటి, దౌర్భాగ్యంతో కూడినటువంటి, అవునా, దుర్యోధన, చెడు ఆలోచన చేసేటువంటి మూర్ఖుడైనటువంటి, అవిద్యతో కూడినటువంటి ఆ దుర్యోధనుడు ఏం కోరుకున్నాడయ్యా? ఆరైన ఒక వ్యక్తి, సో ఆ శక్తి అంతా వీళ్ళ దగ్గర ఉందని ఆయన శక్తిని కోరుకున్నాడు. సాక్షాత్ భగవానుడు ఏమన్నాడే కృష్ణుడు, నీకు కృష్ణ పరమాత్ముడు ఏమన్నాడు? నీకు విముక్తి కావాలా అని అడిగాడు. ఎవరైనా దేవుడు మీ దగ్గరికి వచ్చి నీకు ప్రత్యక్షమయ్యి, నాయనా నీవు నేను కావాలా, నీకేం కావాలని అడిగాడు అనుకో. సో కృష్ణుడు అలా కూడా అడగాల, నీకేం కావాలని అడగాల, నేను కావాలా, ఇవన్నీ కావాలని అడిగాడు. నువ్వేం కోరుకుంటున్నావా దేవుడి దగ్గర? నువ్వు కావాలని కోరుకోవట్లా, నాకు ఈ విషయాలన్నీ కావాలని కోరుకుంటున్నావు, సుఖాలు కోరుకుంటున్నావు. దేవుడు నీ మంచి ఆశించే ఆ కష్టాలను ఇస్తున్నాడు. నీ కర్మను పండించడానికి ఆ క్షణాన్ని, నీకు అద్భుతమైనటువంటి ఆ క్షణాన్ని నీకు ఇచ్చాడు. ఎందుకని? ఏ జంతుజాలం కానీ, ఏ సృష్టిలో ఉండేటువంటి ఏ ప్రాణి కానీ, సో ఏ యొక్క గ్రహ వ్యవస్థ కానీ, ఏ బ్రహ్మాండాలు కానీ, విశ్వాలు కానీ, ఏ చెట్లు కానీ, ఇవన్నీ ఎంత అద్భుతంగా నడుస్తున్నాయి ఈ సృష్టి. ఏ ప్రాణి కూడా భగవంతుని క్వశ్చన్ చేయట్లేదే, నాకు ఇది కావాలని అడగట్లేదే, దేవుడు ఇచ్చినటువంటి దాన్ని ఆనందంగా స్వీకరిస్తుందయ్యా. అది శునకమే కావచ్చు, కుక్కుటమే కావచ్చు, కోడిపిల్లనే కావచ్చు, ఒక పావురమే కావచ్చు, ఒక పక్షే కావచ్చు, క్రిమి కీటకాదులే కావచ్చు, ఆ తర్వాత వృక్షాదులే కావచ్చు, పర్వతాలే కావచ్చు, ఆ తర్వాత ఒక ఎలక్ట్రాన్ చుట్టూ, ప్రోటాన్ చుట్టూ తిరిగేటువంటి ఎలక్ట్రానే కావచ్చు, లేకపోతే అవునా మన సూర్యుని చుట్టూ తిరిగేటువంటి గ్రహాలే కావచ్చు, అవునా ఆ తర్వాత ఈ గ్రహాలన్నీ మన సూర్యుడు తిరిగేటువంటి మన గెలాక్సీయే కావచ్చు, పాలపుంతనే కావచ్చు, ఇలాంటి పాలపుంతలు కోకలుగా ఉండేటువంటి యూనివర్సే కావచ్చు, ఇవన్నీ కూడా వాటి యొక్క మార్గంలో అవి నడుస్తున్నాయి. ఏవి కూడా దేవుని క్వశ్చన్ చేయట్లేదు. కానీ
ఆ దేవుడు సాక్షాత్ తనని ఏరుకోవడానికి మనకి మానవ జన్మ, మనకి గొప్పనేటువంటి ప్రమోషన్ ఇచ్చాడు. అల్లా మనకి ప్రమోషన్ ఇచ్చాడు. ఆ జీసస్ క్రైస్ట్ మనకి ప్రమోషన్ ఇచ్చాడు. మనకి ఆ కృష్ణ పరమాత్ముడు భగవానుడు మనకి ప్రమోషన్ ఇచ్చాడు. ఏంటయ్యా? జంతూనాం నరజన్మ దుర్లభమత్. అన్ని జంతువుల్లోకి దుర్లభమైనటువంటి ఈ యొక్క నరజన్మ. శతకోటి జన్మ సుకృతై వినా పుణ్యై వినా లభ్యతే. ఎన్నో శతకోటి జన్మల పాటలు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ నీకు మానవ జన్మ దొరకలేదు అని చెప్తున్నాడు. ఎందుకయ్యా దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు మానవ జన్మ? దాన్ని ఏరడానికి ఇచ్చాడయ్యా. ఎందుకు వివేకాన్ని ఇచ్చాడయ్యా? దాన్ని క్వశ్చన్ చేయడానికి ఇవ్వలేదయ్యా, దాన్ని ఏరడానికి ఇచ్చాడు. మనం ఏం చేస్తున్నామయ్యా? ఎప్పుడు పెద్ద చీట దేవుడి ముందు, ఎప్పుడు ఏడుపు ముఖమే, ఏదో లేనట్టు. దేవుడా ఇది అంటే ఏంటయ్యా? అంటే దేవుడు నీ పట్ల దేవుడిచ్చినటువంటి నీకు ఏదైతే వర్తమానంలో ఏది ఇచ్చాడో ఈ అన్నీ స్వీకరిస్తున్నప్పుడు నీ ప్రాబ్లం ఏంటయ్యా? నీ సమస్య ఏంటి? ఎందుకు స్వీకరించావు? ఎందుకు ఇస్తున్నాడు దేవుడు? ఆ విధంగా నువ్వు స్ట్రాంగ్గా అవుతావు, బలంగా అవుతావు. ఆయన్ని చేరుకునేటువంటి అవకాశం ఆయన ఇస్తున్నాడు నీకు. అలా కాకుండా నువ్వేం కోరుకుంటున్నావు? నాకు ఇల్లు కావాలి, అవునా, నాకు ప్లాట్లు కావాలి, నాకు బంగారం కావాలి, నాకు కొడుకులు కావాలి, నా పిల్లలు కావాలి, వాళ్ళు అమెరికాకు వెళ్ళాలి, వీసాలు రావాలి. ఏం కోరుకుంటున్నావయ్యా? దుర్యోధనుడు ఏం కోరుకున్నాడయ్యా? రావణాసురుడు ఏం కోరుకున్నాడయ్యా? సాక్షాత్తు శివుడు ప్రత్యక్షమైతే నరకాసురుడు ఏం కోరుకున్నాడయ్యా? అదే గొప్పనైనటువంటి వాళ్ళు ఏం కోరుకున్నారయ్యా? యోగులు ఏం కోరుకున్నారయ్యా? మరి మన దేవుడి ముందు ఎందుకయ్యా ఇలా? ఎందుకు ఆ విధంగా కష్టాలు కోరుకోవట్లేదు? మనం కూడా అసురులలాగా ఈ కోరికలు ఏంటి? అందుకే దుఃఖం. దేవుడిచ్చినటువంటి ఛాయిస్ని కనుక మనం స్వీకరిస్తే మనం ముందుకే వెళ్తామయ్యా. కానీ దేవుడిచ్చేటువంటి దాన్ని మనం స్వీకరించకుండా దేవుడిని ఏం చెప్తున్నా? నువ్వు నాకు ఇది ఇవ్వు, నువ్వు నాకు ఇది ఇవ్వు, నాకు ఇదే కావాలి అని దేవుడిచ్చిన దాన్ని స్వీకరించట్లా. అందుకే నువ్వు అడుగుతున్నావు. దేవుడు ఇంకా నీ వల్ల కాదులే అని. ఎందుకంటే నువ్వు ఇవ్వకుంటే తిట్ల పురాణం చూసావా? భక్త రామదాసుని కానీ ఎవరు కానీ ఇవ్వకుంటే తిట్ల పురాణం. అది నువ్వంటే నాకంటే ఇష్టం లేదా అని దేవుడితో దేవుడి మీద అలుగుతాం, దేవుడితో పోట్లాడతాం. ఇది మన వ్యవహారం. ఈ మూర్ఖులకి చెప్పి లాభం లేదు. అందుకని నువ్వు కోరుకున్న సుఖాలు ఇస్తాడు. ఆత్మ మీద చేయి వేసుకుని అడగవయ్యా, అల్లా నీకు ఏదని ఇవ్వలేదా? నువ్వు క్రిస్టియన్ అనుకో, జీసస్ ఏమని ఇవ్వలేదా? నువ్వు హిందువు అనుకో, నువ్వు నీ ఇష్టదేవత ఏదని ఇవ్వలేదా? ఏమైంది మరి? పోనీ ఆనందంగా ఉన్నావా? బలహీనంగా అయ్యావా? బలంగా అయ్యావా? కోరుకున్నది ఇచ్చాడు. దానివల్ల ఈ భోగభాగ్యాల వల్ల ఏమైందయ్యా? వ్యాధి లేని శరీరం లేదు, దుఃఖం లేని అరిషడ్ వర్గాల మీద ఆ అరిషడ్ వర్గాల వల్ల బాధపడని వ్యక్తులు లేరు. అదే దేవుడిచ్చిన దాన్ని స్వీకరిస్తే అవునా, మనం ఎంత ఆనందంగా ఉంటామయ్యా, ఎంత ఆరోగ్యంగా ఉంటామయ్యా. సో దీన్నే ఏమంటామయ్యా? వివేకము అని అంటాం. చూసే విధానం, అడిగే విధానం. ప్రపంచం ఏ వైపుకు వెళ్తోంది చూసావా ఎప్పుడైనా? ఏ కుక్క పిల్ల కానీ లేకపోతే ఏదైనా దేవుడిని క్వశ్చన్ చేయడం చూసావా ఎప్పుడైనా? దేవుడి ముందు కూర్చొని నాకు ఇది కావాలి అది కావాలని అడుగుతోందనే. దేవుడు అంటే అది రెస్పెక్ట్, కంప్లీట్ సరెండర్. సరెండర్ కాని ఎవరే? మనం. అవునా? దేవుణ్ణి శాసిస్తాం. నాకెందుకు ఈ క్షణం ఇలా అయింది, నా క్షణం ఇలా ఉండాలి, నాకు ఈ టైం నేను అనుకున్నట్టుగా ఉండాలి. ఇక నువ్వు సమయం నువ్వు అనుకున్నట్టుగా ఉంటే 8 కోట్ల మందికి ఆ సమయం అనేది వాడు అనుకున్నట్టుగా ఉంటే అవునా, ఒక ఎలక్ట్రాన్ కనుక అవునా మన భూమి అనుకుంటే అవునా, నేను ఎందుకు ఇప్పుడు సూర్యుని చుట్టూ తిరగాలి? ఒక క్షణం ఆగితే ఎలా ఉంటుంది? మన చంద్రుడే కనుక అనుకుంటే నేను ఎందుకు తిరగాలి? ఒక క్షణం ఆగితే అవునా అనుకుంటే, ఒక ఎలక్ట్రానే కనుక ఆ ప్రోటాన్ చుట్టూ తిరగడం మానేస్తే, ఈ చెట్లే కనుక అన్నీ అనుకొని అది పెరగడం మానేస్తే, ఒక్క క్షణం చాలు.
ఏమవుతుందయ్యా? విధ్వంసం. ఈ కాలాన్ని నువ్వు అనుకున్నట్టుగా కనుక దేవుడు చేస్తే, ఏ ప్రపంచంలో ఉండేటువంటి 800 కోట్ల మందికి అనుకున్న విధంగా కనుక దేవుడు వింటే ఈ ప్రపంచం నడుస్తుందా? 2 నిమిషాల ప్రపంచం విధ్వంసం, లయావస్థకి చేరుకుంటుంది. అందుకే ధర్మం తన యొక్క పని తను చేసుకుంటూ పోతుందయ్యా. నువ్వు దాన్ని అర్థం చేసుకుంటే, సో ఆ ధర్మాన్ని అర్థం చేసుకుంటే, దాన్ని రక్షిస్తే, దాన్ని అర్థం చేసుకుంటే అది నిన్ను కాపాడుతావు. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తావు, అల్లా దగ్గరికి వెళ్తావు, హోలీ స్పిరిట్కి వెళ్తావు, పరమాత్మకి వెళ్తావు. ఈ విషయం ఎంత తొందరగా అర్థమవుతే అంత తొందరగా నువ్వు ఆనందం. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ. అంటే నీ ప్రయాణం అనేది ఎలా ఉండాలయ్యా? ఇంపర్ఫెక్షన్ టు పర్ఫెక్షన్, ఇంప్యూరిటీ టు ప్యూరిటీ. ప్రకృతి నుండి పురుషతత్వం వైపు నీ ప్రయాణం ఉండాలి. పురుషతత్వం నుండి ప్రకృతి వైపుకి ప్రయాణం ఉండకూడదు. ఇంద్రియాలు బలంగా ఉండేటువంటి ఇంద్రియాల నుండి బలహీనంగా ఉండేటువంటి ఇంద్రియాల వైపుకి వెళ్ళకూడదు. ఇప్పటివరకు నాకు ఏ సీరియల్ అలవాట్లేదు టీవీలో. ఇప్పుడు కొత్తగా ఒక సీరియల్కి అలవాటు పడిపోయి ఆ సీరియల్ లేకుండా నేను బతకలేను. ఇంతవరకు నాకు అలవాట్లేదు. కాఫీ కానీ, టీ కానీ, లేకపోతే ఆల్కహాల్ కానీ, మాదక ద్రవ్యం అలవాటు లేదు. ఇప్పుడు కొత్తగా ఆ మాదక ద్రవ్యానికి అలవాటు, అది లేకుండా నేను ఉండలేను. రాత్రిపూట పెగ్గు లేకుండా నేను ఉండలేను. ఓ మై గాడ్, నాకు సిగరెట్ లేకుండా నేను ఉండలేను. ఓ మై గాడ్, ఇప్పుడు బజ్జీ లేకుండా నేను ఉండలేను. ఓ మై గాడ్, నేను కూల్ డ్రింక్ లేకుండా ఉండలేను. ఓ మై గాడ్, ఈ సీరియల్ లేకుండా ఉండలేను. నేను ఈ సినిమా లేకుండా ఉండలేను. ఇంత గొప్పనేటువంటి అద్భుతమైనటువంటి శరీరం, మనస్సు, ఆటోమేటిక్గా నడిచేటువంటి ఇండస్ట్రీ అని చెప్పుకున్నా. అలాంటి దీని యొక్క ఫేట్ ఒక చిన్న కప్పు ఛాయ్ డిసైడ్ చేస్తుందయ్యా? ఒక చిన్న కప్ కాఫీ డిసైడ్ చేస్తుందయ్యా? ఒక పెగ్గు డిసైడ్ చేస్తుందయ్యా? నీ ఆనందం, ఇంత సాఫ్ట్వేరు, నీ యొక్క దుఃఖము ఆనందం అనేవి ఆ చిన్న ఒక 30 ml పెగ్గులో ఉందయ్యా? దానికి బానిసనయ్యా నువ్వు? ఒక చిన్న సిగరెట్ ముక్కకి నువ్వు బానిసవానయ్యా? ఒక చిన్న ఒక ఆ ఛాయ్ 25 ml ఛాయ్ లోపల పడితే కానీ శరీరం పనిచేయదు. అంత బలహీనమానయ్యా? నువ్వు ఏ విధంగా చెప్తున్నావయ్యా నేను బలమైనటువంటి వ్యక్తినని? అందుకే మన పూర్వీకులు చెప్పారు ఏమని? ఆపరిగ్రాహ. ఎవరైతే తమ యొక్క విషయాలకి ఎవరైతే బానిసలయ్యారో, అవునా, అందుకే వాళ్ళకి దుఃఖం. ఎవరైతే దేనికి బానిస కాలేదో, అది ఒక ఛాయనే కావచ్చు, ఒక టీనే కావచ్చు, అది ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, అవునా, ఆ టైంకి అది ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, అప్పుడు అది నీ యొక్క బలాన్ని సూచిస్తుంది. అబ్బో ఇప్పుడు టైం అయిపోయింది, ఇప్పుడు నాకు ఛాయ్ లేకుండా ఎట్లా, ఇప్పుడు టైం అయిపోయింది, అబ్బా ఇవాళ నేను ఛాయ్ తాగలేదు, తలనొప్పి వస్తుంది, అబ్బా సిగరెట్ తాగలేదు, నాకు మోషన్ వస్తలేదు, మూత్రం వస్తలేదు, అబ్బా నాకు కాఫీ తాగకుండా నాకు మోషన్ రాలే, అవును కాఫీ తాగలేదు. ఏమయ్యా, కాఫీ తాగితే మోషన్ వస్తుంది, అవునా, సిగరెట్ తాగితే మోషన్ వస్తుంది, అవును సిగరెట్ తాగితే మ్యాథమెటిక్స్ టీచర్కి ప్రాబ్లం సాల్వ్ చేయడం వస్తుంది. ఏంటయ్యా ఇది మన దుస్థితి? ఇంత బలహీనమా? ఎందుకు చెప్తున్నాను? ఈ యొక్క యోగా అనేది అర్థం చేసుకోవాలి. ఇదంతా ఈ శరీరంలో ఉండేటువంటి విచ్ఛిన్నమవుతున్నటువంటి వ్యవస్థని పునరుజ్జీవనం చేయడం కోసం కొత్త కణజాలాన్ని సృష్టించాలి. మనం ఏం చేస్తున్నాం వీటి వల్ల? ఛాయ్, నీకు తెలుసు ఛాయ్ తాగడం వల్ల శరీరానికి మంచిది కాదని తెలుసు, అవునా? పెగ్గు తాగడం అనేది నీకు తెలియదా? మంచిది కాదని తెలియదా? సమర్థించుకోవడానికి ఏదో కబుర్లు చెప్తావయ్యా, అది వేరే విషయం. పొగ తాగడం మంచిది కాదు, దాని మీదనే ఉంటుంది కపాలం, అవునా, ప్రేతం దాని మీదనే ఉంటుంది, అయినా మస్తు మజా, అవునా? ఇవన్నీ మనకు తెలుసు. So this is a book of authentic Himalayan yoga, or a Krishnamacharya's yoga, are called, whatever you call so-called Ashtanga yoga, comes from Kurantaka. Even Krishnamacharya could not find in his lifetime authentic Kurantaka book. Okay, so and nowhere in the world you have complete script of the. It comes from the Kagyu tradition, but this is original yoga asana practice. How the asana?
what Krishnamacharya practiced. So Mr. Steve, so from UK has done enormous amount of work of these pictures. You can see the beautiful pictures. This is the second edition we are printing. The first print is in the UK. This is the second print. Having got printed, this is a special paper. In fact, Steve used a special paper for this book. And it has, as you can see, the different two colors of the papers shows original script, because original manuscript is here. We attach it to, you can see the original shlokas and original pictures. So there are the two colors in this too. You can see the two colors. One is the chants in Sanskrit, and another one, remaining all are, so the pictures. This is only the picture where you will find the oldest, authentic asana, drawn in those days by a human. So an incompetent, artist. You can say, because yogis are not artists, right? So you can see this is from original So original manuscript we attached, both Sanskrit chant and the pictures given in that original book. Okay? And English translation is here. And we have, for your description, so the posture here, for you to understand, we have given you here. So these are the illustrations given by Steve in the UK, the one who wrote that book Angel and Engine Driver. So the book in the UK printed was very expensive. So now this book in India, no compromise, but definitely in India when you publish or when you get it printed, it is economic comparatively. So since ours is a no profit, no loss company or organization by the students, so this is available now in India at off price. Now, so this is the first demonstration of edition.